హాయ్ గాయ్స్, ఇవాళ మనం ఎక్స్పోనెన్షియల్ పవర్ గురించి తెలుసుకుందాం. ఎక్స్పోనెన్షియల్ పవర్ డెఫినేషన్ ఏంటంటే, ఒకవేళ ఒక నెంబర్ ఇంకా దానిపైన ఇలా ఒక ఎక్స్పోనెంట్ ఉంటే దీన్ని ఎక్స్పోనెంట్ అంటారు, దీన్ని బేస్ అంటారు. దీన్ని మొత్తాన్ని కలిపితే పవర్ అంటారు. ఒకవేళ మనకి బేస్ వచ్చేసి 10, ఎక్స్పోనెంట్ వచ్చేసి 5 ఉంటే, ఎక్స్పోనెంట్ ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 టైమ్స్ మల్టిప్లై అయ్యింది. దాంట్లో 5 ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి, 5 లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి. అవి ఏంటివి? a⁴m ఇంటూ a⁴n ఈక్వల్ టు a⁴m ప్లస్ n. దీన్ని ఎలాగో నేను చదవచ్చు. మల్టిప్లయింగ్ అ పవర్ విత్ ద సేమ్ బేసెస్ ఈక్వల్ టు a⁴m ప్లస్ n. డివైడింగ్ ద పవర్ విత్ ద సేమ్ బేసెస్ ఈక్వల్ టు a⁴m మైనస్ n. a⁴n whole to the power n ఈక్వల్ టు amn. a⁴mn అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాస్తాము. a⁴m మల్టిప్లయింగ్ పవర్ విత్ సేమ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ టు ab to the power m. డివైడింగ్ ద పవర్ విత్ ద సేమ్ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ టు a/b whole to the power m. అంటే దీన్ని ఇలా రాయాలి. నార్మల్గా చెప్పేటప్పుడు నేను చెప్పినట్టు చెప్పచ్చు ఈజీగా. ఇంకోటి ఉంది స్టాండర్డ్ ఫామ్ అయితే ఎంత సింపుల్గా రాయగలుగుతామో అది. అంటే 9.5 ఉంది ఇంటూ 10 అని ఉంది, 5 అని ఉంది కదా. 9 పాయింట్ ఉండదు ఇప్పుడు, ఎందుకంటే పాయింట్ని షిఫ్ట్ అయిపోతుంది. ఎలా షిఫ్ట్ అవుతుంది ఇక్కడ తెలుసుకుందాం. ఈ పార్ట్లో చెప్తాను ఎలా షిఫ్ట్ అవుతుందో. 5 ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఒక 0 ఒక నెంబర్ ఉంది. దీని తర్వాత ఇంకా 4 నెంబర్స్ రావాలి. 1 2 3 4 5. ఈ పాయింట్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఈ ప్లేస్ నుంచి 1 2 3 4 5 పాయింట్ 0 వస్తుంది. ఇలా షిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలా ఉంది? సపోజ్ పాయింట్ ఎక్కడ ఉంది? 5.974 ఇంటూ 10 to the power 4 అని ఇచ్చారు. అప్పుడు 5.974 1 2 3 4 సున్నాలు పెట్టుకున్నాం, జీరోస్ పెట్టుకున్నాం. ఇది ఎక్స్పోనెంట్ పైన రాయాలి. పాయింట్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇది తీసేసి 1 2 3 4 ఇక్కడ వస్తుంది పాయింట్, ఇలా. దీన్ని డెసిమల్ షిఫ్టింగ్ అంటారు. స్పెషల్ కేసు ఉంది. స్పెషల్ కేసు ఏంటంటే a⁴0 ఈక్వల్ టు 1. ఒకవేళ ఇక్కడ 5 ఉందనుకోండి, 5 to the power 1 కదా. 5/5 అని ఉంది. 1 కదా మిగులుతుంది, అందుకనే. ఏదైనా నెంబర్కి దానిపైన పవర్ 0 ఉంటే అది 1 అవుతుంది. ఏదైనా పవర్కి దాని మీద 1 ఉంటే, దాని ఎక్స్పోనెంట్ 1 ఉంటే అది ఆ నెంబర్ వస్తుంది. ఒకవేళ 5 to the power 1 ఉంటే 5 వస్తుంది ఇక్కడ. ఇక్కడ మనకి -1 అని ఉంది. సపోజ్ ఇక్కడ మనం -1 అని తీసుకున్నాను నేను. ఈవెన్ ఎక్స్పోనెంట్ ఉంది. ఈవెన్ ఎక్స్పోనెంట్ 2 4 6 8 అలా ఉంది. 2 తీసుకున్నాను. అప్పుడు పాజిటివ్ వస్తుంది ఇక్కడ ఆన్సర్. ఎందుకంటే -1 ఇంటూ -1 మైనస్ ప్లస్ అవుతుంది ఈక్వల్ టు 1. మైనస్ కొట్టేస్తాం, లేదంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అలా మైనస్ ప్లస్ కాబట్టి పాజిటివ్ వస్తుంది. ఒకవేళ మనకి -1 3 టైమ్స్ ఆడ్ ఉంది. -1 ఇంటూ -1 ఇంటూ -1 ఎందుకు నెగిటివ్ వస్తుందంటే ఇక్కడ ఆన్సర్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి నెగిటివ్ వస్తుంది ఆన్సర్. మనకి ఏమైనా సమ్స్ వస్తే ఈ 5 ఇక్కడ 2 ఫార్ములాస్ మీదే వస్తుంది. ఈజీగా ఉంటుంది చేయడానికి. ఇది ఒకటి.
ఓకే గాయస్ బాయ్.